హాయ్ ఫ్రెండ్స్, ఇంకా లేచాను. ఎందుకంటే ఇంకా పని ఉంది, సండే కదా. ఈరోజు బట్టలు మిషన్లు వేసుకోవడము. ఇదిగోండి బట్టలన్నీ తీసి పెట్టాను, మిషన్లు వేయాలి. మిషన్లు వేసేస్తే ఒక పని అయిపోతాయి. ఎందుకంటే మబ్బుగా ఉంది కదా, బయటంతా ఆరిపోతాయి. ఇదిగోండి గిన్నెలు కూడా ఉన్నాయి, గిన్నెలు కూడా కడిగేసుకుంటే పని అయిపోతుంది. ఇల్లు ఉడవాలి, ఇంకా చాలా పని ఉంది. ఇంకా పడుకున్నట్టే ఉంటాం కదా, సండే కదా. ఆల్రెడీ 8 అయిపోయింది. ఇదిగోండి రోజు బట్టలు ఉతకడము, మడత పెట్టడం, అలా పెట్టేయడం. అందులోకించి మనము ఆఫీస్కి వెళ్తుంటే అలా గుంజుకొని తీసుకొని వేసుకోవడం సరిపోతుంది. ఈ బట్టలన్నీ ఇలాగ ఉంటాయి. ఇదిగోండి ఇదేమో మా ఆయన షెల్ఫ్లో మధ్యలో మా ఆయన బట్టలు ఉంటాయి. తర్వాత నా బ్యాగులో నా శారీస్ ఉంటాయి. ఇవన్నీ నా డ్రెస్సులు ఉంటాయి. అట్లా కుప్పలకించి గుంజుతాను, మళ్ళీ అలాగే పెట్టేస్తాను. సర్దడం మాత్రం అవ్వట్లేదు. ఇదిగోండి కొత్త చీరలు అయితే ఇక్కడ పట్టు చీరలు వాష్ చేయడానికి ఇవ్వడానికి ఇక్కడే ఉన్నాయి. డ్యూటీకి పోతుల కష్టాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. పొద్దున్న లేస్తే ఆడావుడిగా వెళ్ళిపోవడము, రావడము, వండుకోవడము, తినడం, గిన్నెలు కడుక్కోవడం, బట్టలు వారానికి 2 సార్లు ఒక్కసారి బట్టలు మిషన్లు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా కష్టాలు పడుతున్నారా? కామెంట్ చేయండి. నాది మాత్రం ఎంత బట్టల కుప్ప ఇలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈ పని స్టార్ట్ చేయాలా ఫ్రెండ్స్? బట్టలు మిషన్లు వేసేస్తాను, గిన్నెలు కడతాను, ఇల్లు ఉడుస్తాను. ఓకే ఫ్రెండ్స్.